రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. క్రికెట్ ప్రపంచంలో సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి తెలియని వారంటే ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పుడు అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. 15 ఏళ్ల ఈ యువ కెరటం ఐర్లాండ్ టూర్కు ఎంపికయ్యాడు. టీమిండియా తరపున అరంగేట్రం చేయనున్న సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టూర్కు సంబంధించిన రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయన్న వార్తలు కూడా చర్చలు పుడుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ బీహార్కు చెందిన యువ క్రికెటర్. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ అద్భుత ప్రదర్శన చేశాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసి 14 ఏళ్ల 32 రోజులకే తొలి సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులు పెట్టాడు. 2026 ఐపీఎల్లో ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అంతేకాదు, లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని 11 బంతుల్లోనే నమోదు చేశాడు. ఇక ఇటీవల శ్రీలంక ట్రై సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగులు చేసి అదరగొట్టేశాడు. ఇప్పుడు ఐర్లాండ్ టూర్ కోసం టీమిండియాలో చోటు కూడా దక్కించుకున్నాడు. ఈ రోజు మరియు ఎల్లుండి అనగా 26, 28 తేదీల్లో ఐర్లాండ్ తో జరిగే 2 టీ20 మ్యాచ్లకు వైభవ్ సిద్ధంగా ఉన్నాడు. ఈ సిరీస్ టికెట్లు భారీగా అమ్ముడైపోవడంతో స్టేడియంలో అదనపు సీట్లు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న వార్తలు కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే దీనిపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఐర్లాండ్ లో భారతీయులు ఎక్కువగా ఉండటం, సూర్యవంశీకున్న క్రేజ్ కారణంగా టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవటం పెద్ద ఆశ్చర్యం కాదని క్రికెట్ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హసన్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి. ఇప్పుడు యువ క్రికెటం తినైతే అసలు సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. సో తిని ఇప్పుడు ఐర్లాండ్ టూర్కి వెళ్తున్న నేపథ్యంలో అభిమానుల మనోభావాలు ఎలా ఉన్నాయి? వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే నిండా 16 ఏళ్ళు కూడా నిండని ఈ యువ క్రికెటర్ అని కూడా కాదు, బాల క్రికెటర్ అనొచ్చు. ఈ బాల క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్లలో అడుగు పెట్టడం అనేది నిజంగా ఇది ఊహించలేని విషయమే. అయితే అంతేకాదు, అతను అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టడమే కాదు, సెంచరీలతో తన సత్తాను ఇప్పటికీ చాటుకున్నాడు. అందుకే గతంలో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో ఏదో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడో ఆ రికార్డు బ్రేక్ చేస్తూ 15 ఏళ్ల వయసులోనే ఇతను అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. అంతేకాదు, ఐర్లాండ్ తో ఏదో తొలి మ్యాచ్ జరుగుతుందో అది అతనికి లక్కీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే క్రికెట్ ప్రపంచంలో ఐర్లాండ్ చాలా చిన్న దేశం. ఐర్లాండ్ క్రికెటర్లు, బౌలర్లు కానివ్వండి అంత సామర్థ్యం కలిగి ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి అతను మొదటి మ్యాచ్ లోనే ఇలాంటి బలహీనమైన జట్టుతో ఆడడం, అక్కడ చెలరేగి సెంచరీ చేస్తే అతని మొదటి అడుగు ప్రారంభం చాలా ఉత్సాహకరంగా, ఫ్యూచర్ చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి రానున్న రోజుల్లో మంచి రోజులే అనొచ్చు. అక్కడ ఐర్లాండ్ లో మన భారతీయులు ఎక్కువ మంది ఉండడంతో
అక్కడ స్టేడియం అంతా ఇప్పటికే నిండిపోయిందంట, టికెట్లు అన్ని అమ్ముడుపోయాయట. అందుకే అదనపు చైర్లు పెట్టి వాళ్ళు టికెట్లు ఇంకా ఎక్కువ విక్రయించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇతనికి ఉన్న ఫాలోయింగ్ మనము అర్థం చేసుకోవచ్చు మాధవి.